careful. Still COVID cases తగ్గలేదు. హాస్పిటల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ. పీడియాట్రిక్ జనరల్ పెడతారు, పీడియాట్రిక్ జనరల్ పెడుతున్నారు. 0 మంది సరిపోయింది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గోరంట్ల చీరాల ఈరోజు లీవ్ పెట్టినారు సార్. నోడల్ ఆఫీసర్ ఎవరు రాలేదా? రాలేదు, లీవ్ పెట్టినారు సార్. నువ్వే నోడల్ ఆఫీసర్ సైడ్. హాస్పిటల్ ఎవరు? హాస్పిటల్ తరఫున కదా. డీటెయిల్ వచ్చేసి 30 ఉన్నాయి సార్. ఉన్నాయి అంతండి? 30 ఉన్నాయి సార్. ఓకే, అప్డేట్ చేయండి రిపోర్ట్ మళ్ళీ. కాన్సన్ట్రేటర్ అండి 3 ఉన్నాయి సార్. అర్థమైంది కదండి. దీంట్లో ఏమీ లేదండి. యాజ్ పర్ సర్కులర్ ఏముందో అది చేయాలి. దాంట్లో మళ్ళీ మీ దాంట్లో ఎవరైనా కానీ ఏదైనా చేసుకుంటారనుకోండి, వాడు పోతాడు అంతే. ద కన్సర్న్డ్ పర్సన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ 100% అండి. ఇక్కడ ఇది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, సర్క్యులర్ ఉంది, క్లియర్గా ఉంది. ఎగ్జిక్యూట్ ఉంది, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయకుండా దాని మీద గుర్తోమండి చేయండి. సురక్ష ఒంగోలు అండి. ఓకే, ఒంగోలు దగ్గర ఉంది. తిరుమల నర్సింగ్ అండి. కాన్సన్ట్రేటర్ ఒకటే ఉంది తిరుమల నర్సింగ్. సేమ్ ప్రీవియస్ మీటింగ్స్ లో ఏం చెప్పాము సేమ్ అదే రిపీట్ చేసి మళ్ళీ చెప్పండి. దేర్ ఎనఫ్ టైం గివెన్ ఫర్ ఎవ్రీవన్ అండి. మళ్ళీ ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నారు అనేది ఏమీ లేదు. ఇంకా ఆల్రెడీ 3 నెలల నుంచి 4 నెలల నుంచి చెప్తున్నది. ఇది ఏదో నేను చెప్పేసి ఈరోజు చేసేయండి అని ఎవరు చెప్పట్లేదు. ఐ థింక్ ఇట్ హెస్ బీన్ ఫ్రమ్ 6-7 months నుంచి ఇదే చెప్తున్నాం. 7 months ప్రాబబ్లీ. మార్చ్ ఏప్రిల్ నుంచి ఇదే చెప్తున్నాం. ఆల్రెడీ ఇట్ హెస్ బీన్ 7 months. ఇప్పుడు కూడా మనకి ఇంకా లేదు, ఎక్స్టెన్షన్ కావాలని అంటున్నారు. ఇట్ ఇస్ క్లియర్ అండి. మళ్ళీ చెప్తున్నారు, ఇట్ ఈస్ ఇన్ యువర్ ఏపీ ఎస్టాబ్లిష్మెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లోనే ఉంది. యాజ్ ఆఫ్ నౌ వెదర్ యువర్ కోవిడ్ ఆర్ నాన్ కోవిడ్ ఇట్స్ ఇర్రెలెవెంట్. యూ షుడ్ బి ఏబుల్ టు కంప్లై విత్ దిస్ గైడ్ లైన్స్. రిపీట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ కోవిడ్ ఆర్ నాన్ కోవిడ్ ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ అండి. లాస్ట్ 3-4 మీటింగ్స్ లో కూడా ఇది చెప్తున్నాం. నోడల్ ఆఫీసర్స్ ఆర్ అపాయింటెడ్ కోవిడ్ కోసం, బట్ హాస్పిటల్ సైడ్ నుంచి వచ్చేపాటికి ఇట్ ఇస్ ఫర్ కోవిడ్ ఆర్ నాన్ కోవిడ్ యూ షుడ్ కంప్లై విత్ దిస్ గైడ్ లైన్స్. గోల్ ప్రతిసారి కూడా వాట్ ఎవర్ నేనే చెప్తున్నా. లాస్ట్ టైం వచ్చేది నేను చెప్పింది జిమ్స్ లో 50 బెడ్లు అన్నారు, 48 ఉన్నది. దాంట్లో ఓటీ బెడ్స్ 14 అనుకున్నారు. అండ్ పీడియాట్రిక్ మళ్ళీ మీది 10 అని చూపించారు. అండ్ ఐసీయూ 2 చూపించారు. మీరు 2 ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చాయి కదా. ఇది అది జిమ్స్ ఒంగోలు సార్. జిమ్స్ ఒంగోలు చెప్తున్నాను నేను. నాకు వెళ్ళిన జిమ్స్ ఒంగోలు అండి ఇప్పుడు ఉన్నారు. అండ్ అగైన్ జస్వంత్లో 50 చూపిస్తున్నారు. 26 + 14 total is 20. So Vishwa Hospital I think they have correct on them. 00 on correct on. And సాయి హాస్పిటల్ ఎయిమ్స్ 30 కట్టెల్ బెడ్స్. మైక్ తరగతి జనరల్ బెడ్స్ 9, O2 5, ICU 10. కరెక్ట్ అండి. అప్డేట్ చేయడం లేదు లాస్ట్ టైం కూడా డిస్కస్. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. సెకండ్, wherever you find spikes, more in case increase in number of cases, unusually high number, immediately bring to the notice of district command control with the proper analysis so that we can take appropriate intervention. The most important part is whatever hospital preparedness భాగంగా మనం చేసుకున్నాము, గతంలో కూడా ఆల్మోస్ట్ 1 month ముందు రివ్యూ చేసుకున్నాము. except 2 or 3 components, all other districts, all other hospitals promised to complete the task as indicated by government as per the GO. Almost I would say that's what I understand that could have done.
As per the GO program, the PSA plant కొన్ని చోట్ల, then concentrators, D-type cylinders. These were three major interventions. Then HR part, pediatricians gani, other supporting team gani, we could have done that. I'm sure that that is a part of our action plan. Now, only thing is that coordination between HODs, nodal officers, and hospital management. It should be seamless. It should be continuous. It should be without any conflict. Both are working for the same purpose. Hospital management, you are trying to provide medical health support, and they are trying to connect district administration with concerned hospital kabatti. We are trying to achieve same purpose. So task wise and elected, but my only request is let us try to complete whatever task is given to us. Each hospital. ఇది ఎందుకు చెప్తున్నానంటే థర్డ్ వేవ్ వచ్చిన వాట్ ఎవర్ ఇంటెన్సిటీ, మోర్ ఆర్ లెస్, ఎక్కువ కేసెస్ తక్కువ కేసెస్, సివియర్ కేసెస్, న్యూ వేరియంట్, న్యూ మ్యూటెంట్ ఏం వచ్చినా అప్పుడు వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ టుడే విల్ కమ్ అండర్ స్క్రూటినీ. అదే డీటాచ్ సిలిండర్ పెట్టాలి, పెట్టలేదు, ఇప్పుడు ఓకే మీరు పట్టించుకోవట్లేదు, మన వాళ్ళు కూడా నోడల్ అవసరం పట్టించుకోవట్లేదు, మేము కూడా అయిపోతుంది చెప్తున్నాం. So wherever we miss out on all these aspects, appudu all of us will be in trouble. So once again I will repeat, all of us will be in trouble. Endukante whatever GO you have been seeing today, all private hospital management instructions are directly under the supervision and direction of the Honorable Supreme Court. And second, based on the experiences of second waves. థర్డ్, ఇందులో లేదు స్టేట్ గవర్నమెంట్ చేయమని చెప్పింది ఖచ్చితంగా చేయాలి, అవసరం లేకుండా పెట్టాలి, అట్లా కాదు. ఖచ్చితంగా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ దృష్టిలో వచ్చినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చేయాలి. రెండోది, బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెకండ్ వేవ్ ఇవన్నీ కూడా చర్య తీసుకోవడం జరిగింది. పిఎస్ఏ ప్లాంట్, సిలిండర్స్, D-type సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్, ఎందుకు అంటే ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. And it's not mandatory as per any act, but it is based on the experiences to prevent severity of the third wave. Kavati, I request all the hospital management to complete all these tasks without further delay. Endukante again any failure will be taken seriously by none other than Honorable Supreme Court, and then government. Government will act based on the violations and the direction of the Supreme Court. So this is an important thing, and I request everyone to complete those tasks. At the same time, మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ప్లీజ్ అలర్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్, అలర్ట్ రిగార్డింగ్ స్పైక్ ఆఫ్ కేసెస్, alert about, notify about the cases, mucormycosis కానీ anything. And GGS should confirm that any case. That is the protocol in the past. Now in COVID times we are forgetting everything. I request every private hospital also to follow this protocol. Please inform, because that is not about only treatment, it's about identification of again hotspots. ఏ గ్రామాల్లో, ఏ మండలాల్లో, ఏ గ్రామ సచివాలయం ఏరియాలో, ఏ వార్డ్ సచివాలయం జ్యూరిడిక్షన్లో కేసెస్ వస్తున్నాయి, ఎక్కువ తక్కువ ఎందుకు వస్తున్నాయి, that aspect will miss out unless you are notified, will not be able to act on that. So my request will be to that. Second is, I request all superintendents, all district hospitals, area hospitals, DMHU and concerned DCHS, that please revive the protocol of testing, then monitoring, information communication, so that again we should not miss out any hot spots in the district. Ultimately the DMO, district malaria officer also, so that we can prevent at the very beginning only without giving any scope for further damage. Because oxide case was there, then exploitation, R&D will exploit. They will many people, they will not be able to come to this part. They will go to the local RMPs and one is they will be exploitative for two reasons. One, not getting good treatment. Second, exaggeratedly they will be charged by them. So we have to prevent them. And third is it will help us to take the intervention under the health sanitation program under rural and panchayat or urban and municipalities. So I take this opportunity to put across all government and private hospitals, superintendents and management
Please be aware of this, please notify the cases, please alert the department, concerned people, and at the same time, government department, medical health department should also try to find out with the help of district malaria officer, what are the cases, where are the cases, why those cases are there, and what action can be taken on them, so that we can again prevent any outbreak of vector-borne diseases. This is very, very important. Varsam ippudu vastayi 2 months. We have this retreating monsoon. We have downpour. We have scattered rainfall. So that challenge we'll have. Unlike other districts who have passed through this phase, they have not had a significant rain. మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ క్షేత్ర స్థాయిలో ఉన్న నోడల్ ఆఫీసర్ దెన్ అదర్ స్టేక్ హోల్డర్స్ మండల్ శానిటేషన్ టీమ్ మున్సిపాలిటీ వారికి కూడా సెపరేట్గా చేసుకుంటారు. సో ప్లీజ్ బీ అవేర్, బీ అలర్ట్, అండ్ ఇంకా పాజిటివిటీ తగ్గలేదు, వెరీ ఓపెన్. మన టెస్టింగ్ తగ్గించాం కాబట్టి కనిపిస్తూ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. బట్ కేసెస్ ఆర్ స్టిల్ దేర్. ఈవెన్ 1 or 10 cases being reported means think about primary contacts, secondary contacts, what is the probability of having more cases.